ఛాలెంజ్ తీసుకోండి అంటారు. కరెక్టా? మనం ఏ టార్గెట్ ఏదో చెప్పినా సార్ మనం ట్రై చేస్తున్నామంటాం, సార్ ఏమో ఛాలెంజ్ తీసుకుంటాం. ఆ టాపిక్ గురించి చెప్తున్నాను. ఛాలెంజ్ ట్రైలో ఛాలెంజ్ డిఫరెంట్ ఏమో ఇద్దరికి సొసైటీలో వాల్యూ ఉంటుంది. ఒకటి స్టూడెంట్ కి, ఒకటేమో వికారి. వాడు సిగ్గుపట్టడంతో ఒక ఇంటికి పోయి సిగ్గుపడితే అన్నం దొరుకుతుందా? స్టూడెంట్ కూడా మనం ఏదో చెప్తే పక్కలు ఏమంటారో నవ్వుతారో అనుకుంటే మనకు కూడా ఏం దొరుకుతుంది నాలెడ్జ్. ఇంత టైం ఇంత ఎండలు పట్టుకొని వచ్చినాము, రెస్పాన్స్ అయితే మనం కంటిన్యూ పోవచ్చు. ట్రై ఛాలెంజ్ డిఫరెంట్ ఏంటి? ఏంటి ఉంటుంది ఛాలెంజ్ అంటే ఒకటి ఏంటి ఉంటుంది? ట్రై చేయాలి, కంపల్సరీ చేయాల్సింది. ఛాలెంజ్కి ఇంకా ముందు పోవాలంటే, అంటే ఛాలెంజ్లో ఉండాలనుకుంటే, వర్క్లో ఉండాలంటే మళ్ళీ రెండు వస్తాయి. మళ్ళీ మోటివేషన్ ఇంకొకటి ఇక్కడ రెండు. ఫిజికల్ అండ్ మెంటల్. ఇక్కడ మోటివేషన్ ఛాలెంజ్ లో ఉందామా? ట్రైల్ అయితే ఐడియా వచ్చేసి ఎవరితో ఏమన్నా తప్పించుకోవాలంటే ట్రై అన్ని చెప్పుకొని తప్పించుకోవచ్చు. ఛాలెంజ్ అన్నప్పుడు ముందు పోవాలి కదా అనుకున్నాం. తర్వాత ఛాలెంజ్ లో కంటిన్యూ అదే ట్రాక్ లో ఉన్నారంటే మళ్ళీ రెండు ఉంటాయి. మోటివేషన్ వల్ల 1% మోటివేషన్, 99% వర్క్ చేయాలి. మోటివేషన్ మొత్తం మనం టైం మొత్తం మోటివేషన్ చేస్తే మనం ఏం చేయలేము. మన డైలీ ఒక హాఫ్ అన్ అవర్, 10 minutes, 20 minutes ఇంటే సరిపోతుంది. మొత్తం అది ఏంటి మనం పని చేయలేము. ఇది ఒక నిష. మందు తాగుతారు చూడండి, అంతే నేను విలువ అంతే. మోటివేషన్ అంటే ఒక మందు లెక్కనే, అది కొద్దిసేపు ఉంటాయి, ఇట్లా ఫ్లక్చువేషన్స్ అవుతుంటాయి. ఈనప్పుడు మంచి చేయకపోతే మళ్ళీ బయటికి ఎండకోగా మళ్ళీ చల్లగా అయితే నో అంటే అయిపోతుంది. అంతేనా? ఇటు సైడ్ వస్తే మైండ్ మెంటల్ గా మనం ప్రిపేర్ అయినాం. బర్నింగ్ ఫిజికల్ గా ఫిట్నెస్, కొద్దిగా మనం ఎక్సర్సైజ్ కానీ బాడీ ఫిట్నెస్ ఉంటే పని చేయబోతుంది. ఫిట్నెస్ ఉంటే పని చేయబోతుంది. కొద్ది ఫిట్నెస్ నుంచి మనం కొద్ది టైం పెంచుకుంటూ పోతే మనం 8 hours మార్కెట్లో ఒక 20-30 మంది చెప్పే కెపాసిటీ 10 మంది చెప్తే ఈజీగా చెప్పగలుగుతాం. చెప్పే కెపాసిటీ పెంచాలంటే ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ ఉండాలంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. మార్నింగ్ ఎక్సర్సైజ్ యోగా చేస్తారా, ఫిజికల్ గా చేస్తారా, ఒక డాన్స్ రూపంలో చేస్తారా? మెడిటేషన్ అంటారా? మెడిటేషన్ అంటే ఏం లేదు, అన్ని ఆలోచించడం పని చేశాను అంటే బ్రీతింగ్ మీద ఎక్సర్సైజ్ చేస్తే మెడిటేషన్ అయిపోతుంది. ఇది కంప్లీట్ చేస్తే మనం ఛాలెంజ్ ఫీల్డ్ లో ఉంటాం. సక్సెస్ ఈజీగా రాగలుగుతాం. అర్థమైంది ఈ టాపిక్? ఛాలెంజ్ అంటే ఎంత పెద్ద ఉంటుంది. ఇదంతా మనం వర్డ్ వరకే ఛాలెంజ్ అనుకుంటే సరిపోదు. ఇవన్నీ ఎక్సర్సైజ్, ఫిజికల్ మెయింటైన్ చేయాలి, మెంటల్ గా మెయింటైన్ చేయాలి. మోటివేషన్ ఓన్లీ 1% పనిచేస్తుంది. ఏదైనా 1%, 99% మనం వర్కే చేయాలి. వర్క్ చేస్తేనే వర్క్ ఏంటి? మన వర్క్ ఏంటి? మాట్లాడడం. అంటే మాట ప్లస్ ఆట. మనం మాట్లాడుతున్న ఆట కనిపించాలి, అలా డాన్స్ కనిపించాలి. అట్లా అంటే మొగటంకి మనం ఏదో ఇన్స్పైర్ చేయాలి. ప్లాన్ తీసుకోవడం ఆల్రెడీ ఆయన ఇన్స్పైర్ ఉంటే, ఆల్రెడీ రెడీ ఉంటే మనం వదిలిపెట్టి డైరెక్ట్ తీసుకుంటాడు. మనం వాళ్ళకి కన్విన్స్ చేయాలంటే మన మాటలకు ఆట ఉండాలి. మనం డాన్స్ చేస్తుంటే మనం ఎంత ఎంటర్టైన్మెంట్ అయితే తీయాలి. అట్లా కస్టమర్ మన మాట వినడానికి ఒక ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఫిల్అప్ చేయడం కానీ అట్లా చేస్తే మనం మాట్లాడి వాళ్ళకి క్లోజ్ చేయగలుగుతాం. ఇంకొకటి చిన్న, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వస్తుంది కదా, ఇది అర్థమైందా? టోటల్ ఇది అప్ చేయాలా?
వాటర్ ఎండలో ఉంటే వేడి అవుతుందా కదా? మనం ఫీల్డ్లో పోతే ఒక వర్క్ ఎట్లా ఉంటుంది, ఒక లీడర్, మనం ఎలక్షన్ మూమెంట్ ఉన్నాం కదా, ఆ టైంలో చెప్తున్నాం. టాప్ వర్సెస్ ఏంటిది? టాప్ అంటే ఇప్పుడు లీడర్స్ రెండు రకాలు ఉంటారు. ఒక పొలిటికల్ లీడర్, మనం లీడర్. పొలిటికల్ లీడర్ ఒక రూలింగ్ పార్టీ ఓడగొట్టాలంటే ఈ టాప్ ని వాడుకుంటే ఓడిపోతుంది. టాప్ అంటే టమాటో, ఆనియన్, ఈ పొటాటో, ఇది బ్లాక్ చేస్తే రేట్ పెరుగుతూ ఉన్న గవర్నమెంట్ ఆటోమేటిక్ పడిపోతుంది. అవునా కదా? ఈ మూడింటి మీద డిపెండ్ ఉన్నదా లేదా? రూలింగ్ గవర్నమెంట్ వాడాలంటే ఈ మూడింటికి మనం రేటు ఆపోజిషన్ ఎవరికో లంచాలు ఇస్తుంది. ఈ మూడు బ్లాక్ చేస్తే ఆటోమేటిక్ రూలింగ్ పార్టీ పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ లీడర్ అంటే మనం ఫీల్డ్లో పోతే చల్లగా అవుతుంది. అవుతారా కదా? పొటాటో, ఆలుగడ్డ, మన ఐటీ నేను 10 అమ్ముతా, 20 అమ్ముతా, 30 అమ్ముతా అంటే ఆలుగడ్డలుగా గట్టిగా ఉంటుంది. రోజు చల్లించి ఫీల్డ్లో పంపిస్తే మెత్తగా అయిపోతుంది. అవుతుంది ఆలుగడ్డ మెత్తగా అవుతుందా? ఫీల్డ్లో పంపి మెత్తగా అవుతుంది. సెకండ్ గుడ్డు, నాకు అస్సలు చేత కాదు మేడం, నేను ఇంట్లోకే బయటికి వెళ్ళలే అని మనం వాళ్ళకి కొద్ది ఎప్పుడు పడితే అది ఫీల్డ్లో పోతే గుడ్డు ఏమవుతుంది? జర గట్టిగా అవుతుంది. కింద పడ్డా ఇంకా జర ఒక్కొక్కసారి లేస్తారు కూడా రబ్బర్ లెక్క. ఈజీగా 2-3 ప్లాట్లు అమ్ముతాం. మళ్ళీ వాళ్ళతో మళ్ళీ అట్లనే టీం తీసుకొస్తే సెట్ కావచ్చు. సెకండ్ టీ, థర్డ్ టీ చాకపోతే వేడి నీళ్ళు వేసి ఏమవుతుంది? మొత్తం వాసన. ట్రై చేయాలి మనం ఇటువంటి లీడర్లను తీసుకురొచ్చేటట్టు. అర్థమైనా? ఒక లీడర్, మనం అసోసియేట్ అయితే ఎటువంటి వాళ్ళకి తీసుకురావాలి? పొటాటో లెక్కనా, ఎగ్ లెక్కనా, టీ పౌడర్ లెక్క. అంటే టీ పౌడర్ అంటే వీళ్ళకి మనం ఎంత క్యాడర్ ఇచ్చినా పర్వాలేదు. ఈ ఎగ్ 2-3 క్యాడర్ గ్యాప్ ఇస్తేనే బెస్ట్. మనం సర్వీస్ ఈజీగా ఇవ్వగలుగుతాం. టీ పౌడర్కి గ్యాప్ లేకుండా ఇమీడియట్లీ క్యాడర్ ఇచ్చినా పర్వాలేదు. ఎగ్ వాళ్ళకు ఒక 2-3 క్యాడర్లు పెట్టుకున్నా ప్రాబ్లం లేకుండా వాళ్ళకి సర్వీస్ ఇస్తేనే వాళ్ళు డెవలప్ అవుతుంది. వాళ్ళకి టోటల్ దగ్గర పెట్టుకుంటే మనం అంత ఇన్కమ్ రాక మనం సర్వీస్ చేయక వాళ్ళు డెవలప్ కాదు, మనం డెవలప్ కాదు. అర్థమైందా? సెకండ్ టాపిక్. థర్డ్ చెప్పాను, కంటిన్యూ చేయాలి. ఇంకొకటి చెప్పండి. సొసైటీలో ఇద్దరికే వాల్యూ ఉండాలి, స్టూడెంట్కి, బికారికి. ఎందుకంటే మనం ఏదో అడగడానికి సిగ్గుపడక ఏం అడగలేదు. ఇక్కడ ఏం చేస్తాం, వాడు సిగ్గుపడతామని కోరుతాం. మనం స్టూడెంట్ అన్నప్పుడు అడుగుతూనే ఉండాలి. ఏ క్లాస్ మేము అక్కడ ఏమనుకుంటలేదు, అది అంటున్నాను. ఇంకొకటి డిసిప్లిన్. వెనస్డే రోజు మీటింగ్ అవుతుంది. జిఎంఐ అబోవ్ క్యాడర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డిసిప్లిన్ వర్సెస్ సెల్ఫ్ డిసిప్లిన్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. డిసిప్లిన్ వర్సెస్ సెల్ఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఎవరు ఉంటారు? ప్రజలు పనిచేస్తారు, ఎంప్లాయీస్. సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరు ఉంటారు? ఓనర్స్ ఉంటారు, కింగ్స్ ఉంటారు. ఈ మోటివేషన్స్ అంతా మనకే, రాజులకు కాదు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా నేస్తారు. ఇక్కడ గౌరవపతి సార్ నేను చూసిన ఎన్నోసార్లు 2-3 మీటింగ్లు అటెండ్ అయినా. ఆయన మొదలు వస్తారు ½ అన్ అవర్ మొదలు. సెల్ఫ్ డిసిప్లిన్. మనం ఎంప్లాయర్ అంటే వేరే రోజు చెప్పే ఈ టైంకి రండి అంటే డిసిప్లిన్. మెల్లగా కరెక్ట్ టైంకి వస్తే డిసిప్లిన్. 5 నిమిషాలు మొదలు వస్తే డిసిప్లిన్. 5 నిమిషాలు లేట్ వచ్చిన ఇంకా లేట్ వస్తే వేరే వాళ్ళు తోలాడుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మొదలు మనం ఓనర్ అనుకోని పని చేస్తే ఇంకా చాలా ముందు పోవచ్చు. ఇది చాలా చిన్న టార్గెట్లు. ఇంకొక టాపిక్ చెప్పానా?